హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పానీపూరి వ్యాపారం ఇంట్లోనే ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు. దీనికి పెద్ద పెట్టుబడి అవసరం కూడా ఉండదు. చిన్న మొత్తంలోనే ప్రారంభించి వృద్ధి చెందొచ్చు. ప్రధానంగా కావాల్సింది మంచి రుచితో, శుభ్రతతో, నమ్మకంతో వ్యాపారాన్ని నడపడం. మొదటగా పానీపూరి తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించాలి. మైదా లేదా బొంబాయి రవ్వతో పూరీలు తయారు చేసి పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, కారబూందీ, కారం వంటి మసాలాలతో రుచికరమైన నీళ్లను తయారు చేసుకోవాలి. కారం, తీపి, టంగి చట్నీలు కూడా కస్టమర్లకు ఇష్టమైన రుచికి అనుగుణంగా కలిపి అందించాలి. వ్యాపారం ప్రారంభించేందుకు ఇంటి వద్ద ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేయొచ్చు. మొదటి నుంచి కస్టమర్లు విశ్వాసం పొందేందుకు శుభ్రత, రుచి, నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఒక చక్కటి పేరు పెట్టి సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తే మరింత మంది కస్టమర్లు చేరతారు. మొదటి రోజు కొంతమంది ఉచితంగా శాంపిల్స్ అందిస్తే వారి ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా మరింత బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. 200 నుంచి 500 పానీపూరీలు అమ్మితే రోజుకు 1500 నుంచి 3000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు. నెలకు 40,000 నుంచి 60,000 వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది. హోమ్ డెలివరీ సర్వీస్ అందిస్తే మరింత మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఎప్పటికప్పుడు నూతనతను తీసుకురావడం, హైజీన్ మెయింటైన్ చేయడం, కస్టమర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించవచ్చు. కష్టపడితే ప్యాషన్ ఉంటే చిన్న స్థాయిలో ప్రారంభించిన పెద్ద స్థాయిలో ఈ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. పానీపూరి వ్యాపారం చాలా తక్కువ పెట్టుబడితో, తక్కువ కష్టంతో మంచి లాభాలను తెచ్చే ఒక బిజినెస్. ఇంట్లో నుండే డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఈ బిజినెస్తో మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఖచ్చితంగా కస్టమర్ సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని మంచి ప్రమోషన్తో మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్